వెల్కమ్ టు 3060 డీటెయిల్స్ చూద్దాం. ప్రజాభవన్లో సీఎం రేవంత్ తో 16వ ఆర్థిక సంఘం భేటీ అయింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధికి సాయం చేయాలని 16వ ఫైనాన్స్ కమిషన్ ను కోరారు. డిప్యూటీ సీఎం పనుల నుంచి వచ్చే ఆదాయం వాటాను 41% నుంచి 50% పెంచాలని కోరారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ, తెలంగాణకు జీవరేఖ లాంటివని ప్రజలకు ఆర్థిక భరోసా భద్రతను కల్పిస్తాయన్నారు. కేంద్ర పథకాల వినియోగానికి కఠిన నిబంధనలు ఉండడం వల్ల రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా కేంద్ర పథకాలను రూపొందించుకునేలా స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని కోరారు. ఏలేరుకు వరద ప్రవాహంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఆదేశించారు. ప్రాజెక్టుకి ఇబ్బంది లేకుండా అవుట్ ఫ్లో ఉండాలని సూచించిన ఆయన ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నేడు బెంగళూరు నుంచి తాడేపల్లికి రానున్నారు మాజీ సీఎం జగన్. జైల్లో ఉన్న వైసీపీ నేతలను ఆయన కలవనున్నారు. అలాగే వారికి అండగా ఉంటామని హామీ ఇవ్వనున్నారు వైసీపీ అధినేత. పల్నాడు జిల్లాలో మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు ముంపు ప్రాంతాల్లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. అయితే నంబూరి శంకర్రావు ముంపు ప్రాంతాలకు రావడానికి వీల్లేదంటూ కూటమి నేతలు నిరసన తెలిపారు. ముప్పు ప్రాంతాల్లోకి వెళ్లేందుకు వైసీపీ నేతలు రావడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ట్యాంక్ బండ్ పై పోలీసులు ఆంక్షలు విధించారు. వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదంటున్నారు. హైకోర్టు ఆదేశాలతో నిమజ్జనానికి అనుమతి లేదంటూ బ్యానర్లు కట్టారు. ట్యాంక్ బండ్ చుట్టూ ఇనుప కంచెలతో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. 2021లో హైకోర్టు ట్యాంక్ బండ్ పై నిమజ్జనానికి అనుమతి లేదంటూ ఆదేశాలిచ్చింది. కేవలం ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు మాత్రమే అనుమతి ఇచ్చింది. దీంతో ట్యాంక్ బండ్ పై అధికారులు బ్యానర్లు కట్టి నిమజ్జనానికి అనుమతి లేదంటూ బ్యానర్లు కట్టారు. నందిగం సురేష్ కస్టడీ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. కౌంటర్ పిటిషన్ వేసేందుకు ఇవాల్టి వరకు గడువు కోరారు నందిగం సురేష్ లాయర్. దీంతో ఇవాళ సురేష్ కస్టడీ పిటిషన్ పై మంగళగిరి కోర్టులో వాదనలు జరగనున్నాయి. జనగామ జిల్లా మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. అక్రమ నిర్మాణం, ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులపై అలసత్వం వహించడంతో వెంకటేశ్వర్లకు నోటీసులు ఇచ్చింది న్యాయస్థానం. ఈ నెల 12న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. యశ్వంతాపూర్లోని ఓ ల్యాండ్లో ఇంటి నిర్మాణం అక్రమమని చర్యలు తీసుకోవాలంటూ మధుసూదన్ అనే వ్యక్తి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లకు ఫిర్యాదు చేశారు. అయితే కమిషనర్ స్పందించకపోవడంతో కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాడు మధుసూదన్. దీంతో ఈ నెల 12న కోర్టులో హాజరు కావాలని జనగామ మున్సిపల్ కమిషనర్ను ఆదేశించింది హైకోర్టు. రేపు తెలంగాణ రానుంది కేంద్ర బృందం. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది. ఖమ్మం, మహబూబాబాద్ తో పాటు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనుంది. వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయనున్నారు కేంద్ర బృందంలోని 6 సభ్యులు. ప్రకాశం బ్యారేజ్ని ఢీకొట్టిన బోట్ల తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి. ముందుగా బోట్ల డైరెక్షన్ ను మార్చనున్నారు అధికారులు. ఆ తర్వాత భారీ క్రేన్ సాయంతో పడవలను తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ నెల 1వ తేదీ తెల్లవారుజామున పడవలు ఎగువ నుంచి వచ్చి ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొట్టాయి. దీంతో కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయి. కాకినాడ జిల్లాలో ఏలేరు ఉగ్రరూపం దాల్చింది. వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. దీంతో ఏలేరు కాలువ పలు గ్రామాలను ముంచెత్తింది. వరద ముంపు ప్రాంతాలు చెరువులను తలపిస్తూ ఉన్నాయి. పంట పొలాలు కూడా నీట మునిగాయి. అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీలో గోదావరి, శబరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం కూనవరం వద్ద గోదావరి 38 అడుగులకు చేరుకోగా చింతూరు వద్ద శబరి 45 అడుగులకు పెరిగింది. అటు పలు గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. దీంతో ఇళ్లను ఖాళీ చేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. నదులకు వరద పోటెత్తడంతో NH30 పై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో తెలంగాణ నుంచి ఆంధ్ర, ఛత్తీస్గఢ్లకు రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ జిల్లాలో 9 రోజుల తర్వాత తెరుచుకుంది ఏడుపాయల వనదుర్గామాత ఆలయం. మంజీరా నదికి వరద ఉధృతి తగ్గడం,
సింగూరు ప్రాజెక్టు గేట్లు క్లోజ్ చేయడంతో ఆలయం ఎదుట నీరు తగ్గింది. దీంతో ఆలయాన్ని శుద్ధి చేసిన అనంతరం పూజలు చేశారు. భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు అధికారులు. గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద ఉధృతి వేగంగా పెరుగుతోంది. భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం 46 అడుగులు దాటింది. భద్రాచలం దగ్గర ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. నీటి మట్టం 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర గోదావరి నీటి మట్టం 9 అడుగులకు చేరింది. బ్యారేజ్ నుంచి 5,48,864 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 175 గేట్లను 1 మీటర్ మేర ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ధవళేశ్వరం దగ్గర గోదావరి నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. గోదావరి వరద పరిస్థితిని అంచనా వేసి పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. ఉత్తర కోస్తాలో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. నిన్న పూరి సమీపంలో తీరం దాటిన వాయుగుండం వాయువ్య దిశగా ఒడిశా మీదుగా ప్రయాణిస్తూ బలహీనపడనుంది. రాబోయే 24 గంటల్లో ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణించనుంది. దీంతో ఏపీ, తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను కూడా అప్రమత్తం చేసింది. విశాఖలో స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా విశాఖలో ధర్నా చేపట్టారు కార్మికులు. దీక్ష శిబిరం దగ్గర రహదారులు దిగ్బంధించారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. రహదారిపై బైఠాయించిన నిరసనకారులను అరెస్ట్ చేశారు పోలీసులు. అక్కడి నుంచి బలవంతంగా తరలించే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. హైదరాబాద్ రాజేంద్రనగర్ లో భారీగా గంజాయి పట్టుబడింది. హర్యానాకు చెందిన ముఠాను పట్టుకున్నారు పోలీసులు. 200 కేజీల గంజాయితో పాటు తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని ఎక్కడి నుంచి తెస్తున్నారన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. తుపాకీ ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా బోర్పట్లలో ఎపిటోరియా ఫార్మా కాంట్రాక్ట్ కార్మికులు ధర్నాకు దిగారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ యూనిట్ 1 ఫ్యాక్టరీ ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని ప్లకార్డులు చేతపట్టి నినాదాలు చేస్తున్నారు. విశాఖలో రౌడీ షీటర్లు రెచ్చిపోతున్నారు. సెంట్రల్ జైల్ గేట్ వద్ద రౌడీ షీటర్ హల్చల్ చేశాడు. ఏకంగా ఎస్కాట్ పోలీసులపై దాడి చేసేందుకు యత్నించాడు. వాగ్వాదానికి దిగడమే కాకుండా దుర్భాషలాడాడు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో దొంగలు రెచ్చిపోతున్నారు. కొత్త తరహా చోరీలకు పాల్పడుతున్నారు. రాత్రి సమయంలో ఇళ్లలో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాల నుంచి పెట్రోల్ను చోరీ చేస్తున్నారు. ఈ దొంగతనం దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఓ యువకుడి ప్రాణం మీదకు వచ్చింది పందెం. 2000 కోసం వాగులో దూకి గల్లంతయ్యాడు యువకుడు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జరిగింది. మున్నేరు వాగులో దూకి ఎవరు ముందుగా ఒడ్డుకు వస్తారో వాళ్లే గెలిచినట్లు అని రోషయ్య, గోపీచంద్ పందెం పెట్టుకున్నారు. అయితే రోషయ్య ఒడ్డుకు చేరగా గోపీచంద్ గల్లంతయ్యాడు. ప్రస్తుతం అతని కోసం గాలిస్తున్నారు. ఇదిలా ఉంటే మద్యం మత్తులోనే పందెం కాసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. రాజమండ్రి శివారు ప్రాంతాలను చిరుతపులి బెంబేలెత్తిస్తోంది. రోజుకో చోట తిరుగుతూ జనాలను టెన్షన్ పెడుతోంది. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని స్థానికులు భయపడుతున్నారు. ప్రస్తుతం దివాన్ చెరువు దగ్గర ఉన్న అటవీ ప్రాంతంలో చిరుతపులి ఉన్నట్లు ట్రాప్ కెమెరా ద్వారా గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. పులి పాదముద్రలు విడుదల చేశారు. ఇక క్రూర మృగాన్ని బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేశారు అధికారులు. అటు ఇప్పటికే 50 ట్రాప్ కెమెరాస్తో చిరుత కదలికలపై నిఘా పెట్టారు. రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని శ్రీరాంపురం, కవలయిగొయ్యి, స్వరూప్ నగర్, లాలా చెరువు, హౌసింగ్ బోర్డ్, పుష్కరవనం, రఘునాథపురం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
వెల్కమ్ బ్యాక్. అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వాషింగ్టన్లోని జార్జ్ టౌన్ యూనివర్సిటీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయనంటే తనకి ఎలాంటి ద్వేషం లేదన్నారు. చాలాసార్లు మోడీ చేసే పనులను, తీసుకునే నిర్ణయాలను తాను అర్థం చేసుకోగలనని చెప్పారు. అయితే ఆయన అభిప్రాయాలు వేరు, వాటితో తాను ఏకీభవించలేనన్నారు రాహుల్ గాంధీ. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన ఏఐసీసీ పరిశీలకుల సమావేశం జరగనుంది. జార్ఖండ్, జమ్మూ కశ్మీర్, మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించింది హస్తం పార్టీ. 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు పరిశీలకులను నియమించనుంది ఏఐసీసీ. రాజస్థాన్లో రైలు ప్రమాదానికి ప్లాన్ చేశారు దుండగులు. అజ్మీర్ వద్ద రైలు ప్రమాదం జరిగేలా కుట్ర పన్నారు. రైల్వే ట్రాక్ పై భారీ సిమెంట్ దిమ్మెను పెట్టారు. దీంతో ఓ రైలు సిమెంట్ దిమ్మెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రైలు ఇంజిన్ తో పాటు ట్రాక్ కొంత భాగం దెబ్బతింది. అటు లోకో పైలట్ సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు రైల్వే శాఖ అధికారులు. రైలు ఢీకొట్టిన ప్రదేశంలో సిమెంట్ దిమ్మె విరిగిన భాగాలను గుర్తించారు. కేదార్నాథ్ కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. చనిపోయిన వారి సంఖ్య 5కు చేరింది. నిన్న ఒక మృతదేహం బయటపడగా ఇవాళ మరో 4 మృతదేహాలను శిథిలాల నుంచి వెలికి తీశారు రెస్క్యూ సిబ్బంది. అయితే ఇంకా శిథిలాల కింద అనేక మంది యాత్రికులుంటారని రుద్రప్రయాగ్ పోలీసులు భావిస్తున్నారు. కేదారీశ్వరుడిని దర్శనం చేసుకుని వెనక్కి వస్తున్న సమయంలో ఈ ఘటన జరుగుంటుందని అనుమానిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై 300, 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడిపై 300 రూపాయలు తగ్గింది. అటు వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 66,770 రూపాయలుండగా 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 72,840 వద్ద కొనసాగుతోంది. అటు కేజీ వెండి 90,000కు చేరింది.